భాగవతము దశమస్కందం పూర్వభాగం. రుక్మిణీ కళ్యాణం. భాగవతంలో దశమస్కందం ఆయుపట్టు. ఈ దశమస్కందంను పూర్వోత్తర భాగములని మరలా రెండుగా విభజించారు. పూర్వ భాగంను రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందున వలన, చూసినందువలన, వినినందువలన, చదివినందువలన కలిగే ఫలితం చెప్పటానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతన గారు, వినుము విదర్భ దేశమున వీరుండు కుండీన భర్త భీష్మకుండను నొక దొడ్డ రాజు గలన్ డతని కేవూరు పుత్రు లగ్రజండనీడు రుక్మిణీనాంబరంగు నందరకు గడగట్టు చెల్లెలై మనుజవరణ్య పుట్టేనొక మానిని రుక్మిణీనాం ప్రసిద్ధయై. విదర్భ దేశమును భీష్మకుండు అని దొడ్డరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 5 కుమారులు. వాళ్ల పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి. 5 చెల్లెలైన రుక్మిణి పెరిగి పెద్దది అవుతుంది. పేర్వర బొమ్మల పెళ్ళిళ్ళు చెయ్యుచు నబలలతోడ వియ్యంబులందు గుజ్జెనగూళ్ళు గోమరప్ప వడ్డించి చెలులకం వెట్టించు జలువు మిరసి రమణీయ మందిరారామ దేశంబుల బువ్వు దీగెలకును ప్రోది చెయ్యు సందమల మణిమయ సౌద భాగంబుల లీలతో బర్మడోలికలంగు బాలికలతోడ జలరేగి బంతులాడ శారీక కీర పంక్తికి జదువు జెప్పు బరిహ సంగములకు మురిపెములు గరవు మందమరాలంబులకు జూపు మందగతులు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీదేవి అంతఃపురం నుండి ఎప్పుడూ డోలు సన్నాయి వినపడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపు కుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్లను వడ్డించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్ళు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఉయ్యాలలూగుతూ ఉండేది. చిలకలకు పలుకులు నేర్పుతుండేది. అంశలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుణ్ణి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనసు కృష్ణుని యందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఈ కథ ద్వారా మీ ఇండ్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ ఇంటికి వచ్చేవారు 15 నిమిషాలు మాట్లాడితే కనీసంలో కనీసం 5 నిమిషంలో భగవత్ సంబంధమైన పిల్లలు వినే పనికి వచ్చే మాటలు మాట్లాడేవాడు అయి ఉండాలి. అయితే కానీ ఇంటికి వచ్చేవాడు లౌకికమైన విషయములు, వాడి గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమానం తలుచుకుంటుంటే ఇంట్లో పిల్లలకు పెద్దల ఎడ భక్తి, భావన, గౌరవం ఏర్పడతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన ఇంటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మ యందు హృదయం కుదురుకునినది. ఆయనని వివాహం చేసుకోవాలని మనసునందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యం కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి ఉన్నదై
ఇంతకు పూర్వము ఏ పురుషునికి తన హృదయంలో స్థానం ఇవ్వనిదై కులవతి అయి ఆచారము సాంప్రదాయము తెలిసి ఉన్నదై కేవలం కామముతో పురుషుణ్ణి పొందెదము అన్న ప్రయత్నం ఉన్నది కానిదై ఇంతక పూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపం కలిగినదై తన భర్తను తను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు. బంధువులెల్లా కృష్ణునకు బాలికనిచ్చినమంచు షేమూషే సింధువులై విచారములు చెయ్యగా వారలనడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడజాల విరోధము చేసి ముత్తాపు అష్పందేయవేణి నిత్తు శిశుపాలన కంచు దలంచే నందుడై. నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు కలిగిన రుక్మిణీదేవిని కళ్ళు లేనివాడై పెద్దన్నగారైన రుక్మి శిశుపాలనకి ఇస్తానంటున్నాడు. అమ్మవారి జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కాపారి బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాత గారింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలైన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రుక్మిణి అగ్నిదూత్యుడు అనే బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. మహానుభావ, నేను కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ మా అన్నగారైన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలనకిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చెయ్యవలసింది అని అడిగింది. వెంటనే అగ్నిదూత్యుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకానగరంకు చేరుకున్నాడు. కృష్ణ పరమాత్మ అగ్నిదూత్యుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిదూత్యుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసి ఉన్నా వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి ఆయనకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చిన తర్వాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి ఆయన కూర్చున్న తర్వాత, అయ్యా, మీరు ఏ దేశమునకు చెందినవారు? మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు అగ్నిదూత్యుడు, నేను భీష్మకుండు అను రాజు పరిపాలిస్తున్న కుండీన నగరం నుండి వచ్చాను. రుక్మిణీదేవి మీకు ఇచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవతరించవలసినది అని ఆ లేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు. ఆ లేఖను తీసుకుని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతన గారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకంలోని శక్తి పోతనా గారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి. నువ్వు ధన్యుడవు, 10 మందిని ధన్యులను చేస్తావు, లోకమంతటికి ఆనందమును చేకూరుస్తావు. నువ్వు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు కలవాడివి అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తుంది. నేను కానీ గత జన్మలో ఎప్పుడైనా వ్రతము చేసిన దానను అయితే, ఒక నోము నోచిన దానను అయితే, ఒక మహానుభావుడైన సద్గురువును పాదములు ఒత్తిన దానను అయితే, మనస్ఫూర్తిగా వారి పాదములు నొక్కి పెట్టిన దానను అయితే, నాకు అటువంటి పుణ్యమే ఉంటే అదముడైన చేది ప్రభువు శిశుపాలుడు నీ చేతిలో మరణించుగాక, నేను నీ దానను అవుదునుగాక అంది.
ఇందులో రహస్యమంతా ఉంది. భీష్మకునికి 5 కొడుకులకు రుక్మంతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారం. బంగారము లోభములు కలిగిస్తుంది. మనకి 5 ఇంద్రియములు. ఈ 5 ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభావమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ 5 ఇంద్రియములు చేది ప్రభువైన శిశుపాలుడు కామము. రుక్మిణి అంటే బుద్ధి, మనసు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటుంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. ఇంద్రియములను గెలవలేకపోతే శరణాగతి చెయ్యాలి. కృష్ణ, నువ్వు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమైన గుణములు నా యందు ప్రవేశపెట్టాలి. నువ్వే నా దగ్గరకు రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు ఉన్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యంను తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీ దానిని చేసుకోవాలి. రుక్మిణి, నువ్వు చెప్పావు బాగానే ఉంది. నువ్వు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీ దాకా వచ్చి నేను తీసుకువెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డు వస్తే భీష్మకుణ్ణి చంపవలసి ఉంటుంది. అప్పుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మోహబుద్ధి ఏర్పడింది అంటావేమో. మా వాళ్ళు నన్ను పెళ్లికి ముందు ఊరి చివర ఉన్న పరమశివుని ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్న మహాదేవుడైన శంకరుని ఆలయంకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నువ్వు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకుని తీసుకువెళ్ళిపో అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది. అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది. సర్వస్య శరణాగతి. ప్రాణేశ, నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. పురుషరత్నమా, నువ్వు భోగింపగలేని తనుల తలవని సౌందర్యమేలా. భువనమోహన, నిన్ను బొడగనంగా లేని చక్షురింద్రియముల సత్వమేలా. దైత, నీ ఎదరామృతము బానగలేని జిహ్వకు ఫలరస సిద్ధి ఏలా. ప్రాణేశ, నీ గురించి వినని ఈ చెవులు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడాడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భాతృత్వము నాకు అక్కర్లేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడు కూడా నీ అధరామృతము పానం చెయ్యాలని ఉంటుంది. నువ్వు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యము ఎందుకు కొరగానిది. నిరంతరము నిన్ను గాఢ ఆలింగనం చేసుకొని నీ మెడలో ఉన్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు, ఎంత పెద్ద పెద్ద శరీరములు వస్తే ఎందుకు. నీ సేవ చెయ్యని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒక్కటే. ఏ నీ గుణములు గర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. నేనీ శుభకరమీక్షింపగన్నుల కకిలార్ధలాభంబు గలుగుచుండు. నేనీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసినా భువనోన్నతత్వంబు బొందగలుగు. నేనీ లసన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయునట్టి. నీ యందు నా చిత్తము మానవ రథము నచ్చి ఉన్నది. నీ యాన నాన లేదు. కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఈశ్వర, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనసు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగలిగిన నా నోరు ఈశ్వర నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను. నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నువ్వు పురుష సింహానివి. సింహం తినవలసిన పదార్థము నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నువ్వు వచ్చి నీ ప్రతాపమేమిటో చూపించి ఆ శిశుపాలుణ్ణి పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన.
నీ పాదముల నుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వెయ్యాలని కోరుకుని మహాపురుషుల వలె ఈశ్వర, ఈ జన్మకి కాదు 100 జన్మలైనా సరే పొందితే నిన్నే పొందుతాను, పొందకపోతే నీ కోసం వ్రతములు చేస్తాను, అంతేకాని అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను అని ఆ లేఖలో విషయములను పొందుపరిచింది. స్వామి ఈ లేఖను చదివి దానిని పక్కన పెట్టి అగ్నిదోత్యునితో, ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు, ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకున్నాను, ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్ర లేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్లను తను పొందడానికి ఆ మహానుభావుడు అర్తి చెందిపోతూ ఉంటాడు. అప్పుడు అగ్నిదోత్యుడు అన్నాడు, ఆ అమ్మాయి నీకు తగినది, ఆమెకు నువ్వు తగినవాడివి, మేము గురువులం, నేను అగ్నిదోత్యుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశం, అజ్ఞానంను దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుణ్ణి చూపించేవాడు గురువు, ఈశ్వర దర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకు తీసుకువెడతాడు. మేము గురువులం, ఆశీర్వచనము చేస్తున్నాం, మీ ఇద్దరికి వివాహం అవుతుంది, ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ లోకంలో ఒక గొప్ప సాంప్రదాయమును నిలబెట్టు, శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యము నిలబడాలి. కాబట్టి కృష్ణ, నువ్వు వెంటనే బయలుదేరి రావలసినది అని చెప్పాడు. ఈ మాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈ విషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వారి కోసం పరిగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిదోత్తునితో కలిసి రథం మీద కూర్చొని గబగబా వచ్చేస్తున్నారు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని బలరాముడు అడిగాడు. విదర్భ రాజ్యంలోని కుండీన నగరమునకు రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకుని తీసుకురావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యంను తీసుకొని వెనకాతాన బలరాముడు వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ కుండీన నగర వీధుల్లో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి, ఏమీ అందగాడు, మహానుభావుడు, ఆ నిమిలిపించము, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు, ఆ కిరీటం, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనం చాకలయం, కంఠచే ముక్తావని, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఎంత అందంగా ఉన్నాడు, నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతుంది. గనుడ భూసురుడేగను, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుండది తప్పుగా దలించెను, విచ్చేసెను, ఈశ్వరుండు అనుకూలింపదలించెను, తలంపడో యార్య మహాదేవియిన్ నన్ను రక్షింప నెరుంగునో ఎరుగదో, నా భాగ్యం ఎట్లున్నదో. అగ్నిదోత్యుడు వెళ్ళాడో లేదో, మార్గం మధ్యలో ఏదైనా బడలికను పొందాడో, ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్ళి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో ఇలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో, నేను కృష్ణుని పొందగలనో లేదో అని ఆవిడ వ్యాకులత చెందుతుంది. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు, తగుని చక్రి విదర్భరాజసతకం దత్యంబు వైదర్భియూ దగుని చక్రికి నింత మంచి దగునే దాంపత్యం మీ ఇద్దరం దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా, దర్పహతిరతి అయి మగడో గౌతాజక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారు. కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు, రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు.
వీరిద్దరు దంపతులైతే ఎంత బాగుంటుందో. కానీ తండ్రి ఈమెను శిశుపాలునికిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవ్వడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములన్నిటినీ ఇచ్చేస్తాం. మా పుణ్యఫలమును కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుణ్ణి చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది. అమ్మవారు అన్న మాటలో ఆర్యమహాదేవి అనే ఒక గమ్మత్తైన మాట ఉంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువు పట్టు అంటారు పెద్దలు. బాణత్వం వృషభత్వ మర్దవపూష భార్యత్వ మర్యాపతే గుణిత్వం సఖిత మృదంగ వాహిత చైత్యాది రూపం తదో తత్పదే నయనార్పణంచ కృతావాన్ తద్వేహో భాగో హరిం పూజ్యతే పూజ్యతరా సహ ఏవ హీన చేత్ కోవః తదాన్యోదికః. శ్రీ మహావిష్ణువు శంకరుణ్ణి అనేక రూపములతో సేవించి ఆర్యమహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యమహాదేవికి సంబంధించిన పద్యం విన్నా చదివినా ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయురార్థం ఉన్నవాడు, లేదా ఐశ్వర్యభంగమైపోయినవాడు, లేదా సంతానమును పొందలేనివాడు, ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవ్వాలని ఆడపిల్లకు రాసి ఉంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కళ్యాణం చూస్తున్నారో వారి నొసట భ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడైన వరుడు వస్తాడు. అందుకని పూర్వము కన్యపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీ కళ్యాణం చదివినా చూసినా మనకి కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాం. అది పెళ్ళి అయిపోయిన వాళ్ళకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది. ఇప్పుడు అగ్నిదోత్యుడు రుక్మిణీదేవి వద్దకు పరిగెత్తుకు వచ్చి, కన్యక, కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీ వంటి శిష్యురాలికి గురువు నైనందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది అన్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి పరమ సంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల ఐదవతనం నిలబడాలంటే గౌరీ తపస్సు చెయ్యాలి. గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆమె చేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహంను ఆ కుంకుమార్చన వల్లనే పొందగలుగుతారు. కన్య సువాసినిగా మారబోతుంది. ఆ పిల్ల ఆ తర్వాత తల్లి కావడానికి అన్నిటికీ కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షించబడుతుంది. గౌరీ తపస్సు జరుగుతున్నంతసేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చెయ్యాలి. అందుకే రుక్మిణీదేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళసూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీ తపస్సు అయ్యే వరకు ఆ పిల్ల మాట్లాడకూడదు, మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమైన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పము, చెరుకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువులకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది, నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ, దయంబు రాసివి కదమ్మ, హరిం భజించెయ్యుమమ్మ, నిన్ను నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరి. సనాతనులైన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరిద్దరూ కూడా సనాతనంగా ఆది దంపతులు. అమ్మా, నువ్వు
తరగని 5వతనంతో ఉన్నావు. అలా నన్ను కూడా 5వతనంతో నిలబెట్టవా? ఓ ఈశ్వరి, నువ్వు దయకు సముద్రం వంటి దానివి. కృష్ణుణ్ణి నాకు భర్తగా చెయ్యవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు అంది. తను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలంచినది రుక్మిణీదేవి. సౌందర్యమును చూసిన ఎందరో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి కింద పడిపోయారు. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం, గంటీరవేంద్ర వలాగ్నం, నవాంబోజదలాక్షం, జరుత వరక్షున్, మేఘ సంకేశ దేహు, నగారాతి గజాంధ్ర అస్తనింబాహు, జక్రి వీతాంబరున్, ఘనభూషానిత్వం, గంబుకంటు, విజయోత్కంఠున్, జగన్మోహన్. రుక్మిణీదేవికి రథంలో నిలబడి పట్టు పీతాంబరం కట్టుకొని ఎడమ చేతిలో అలవోకగా పగ్గములు పట్టుకొని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ నవ్వుతూ నిలబడిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు, రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తనే దిగి వచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది. ఈశ్వర ప్రతిజ్ఞ తనే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమంది వాళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నారు. ఎవ్వరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్ళి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. జరాసంధుడు అన్నాడు, బ్రతకవచ్చు నోడల ప్రాణంబులుండిన, బ్రతుక కలిగనేని భార్య కలదు. బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరంగు, వగువ వలదు ఛేద్య వలదు వలదు. శిశుపాల, నువ్వు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్ళి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్ళి అవ్వకపోతే పోయింది, మరొక భార్య దొరుకుతుంది. బతికానని సంతోషపడు అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం, ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమైన ఆవేశంతో కృష్ణుని రథం వెంటపడి, మా సరివాడివా, మా పాప గొనిపోవా, నేపాటి గలవాడ, ఏది వంశము, మెందు జన్మించితివి, వెక్కడ బెరిగితి, వెయ్యాది నెడవడి, ఎవడెరంగు, మానహీనుడవు, మర్యాదలెరంగవు, మాయ గైకొని గాని మలయరావు, నిజరూపమున శత్రు నివాహంబు పై బోవు, వసు దేశుడవు గావు, వావి లేదు కొమ్మ నిమ్ము, నువ్వు గుణరహితుడవు, విడుము విడవవేని విలయకాల, శిఖ సమాన సీత, శిలిముఖముల గర్వమెల్లగుందు గలహమందు. రుక్మి తెలియకుండానే స్తుతి చేస్తున్నాడు. నువ్వు గోపాల బాలుడివి, ఎక్కడో పుట్టిన వాడివి, ఆలమందల వెనక తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా? మా పిల్లను ఎత్తుకుపోతావా? నిలు కృష్ణ, నిన్ను ఇప్పుడే తుదముట్టించేస్తాను అని వస్తున్నాడు. కృష్ణుడు చూశాడు, రుక్మి తనను వెంబడి చేస్తున్నాడు. కానీ అది సుత్తిపాఠం అయిపోయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి, కులమేమిటి, వంశమేమిటి, ఇది తెలియక వెర్రివాడు విలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రంను చేత్తో పట్టుకుని సంకల్పం చేస్తున్నారు. అని డగ్గుతికతో మహాభయముతో నకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతిచల ద్వేని కలాపంబుతో గనుదోయిన్ జడిగొన్న భాష్మములతో గన్యాలాలంబు మృక్కిన రుక్మిం దెగ వ్రయ్యబోక మగిడం కృష్ణుడు రోచిష్ణుడై. అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యమునియ్యగలిగిన శ్రీ మహాలక్ష్మి
తన తోడబుట్టినవాడు మరణిస్తాడేమోనని, ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది. భయపడిపోయి వణికిపోతున్న శరీరంతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుండగా, ఈశ్వర, నా అన్నకు ప్రాణభిక్ష పెట్టు అని ఆయన పాదములు పట్టుకుంది. అప్పుడు కృష్ణుడు, వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను అని కిందికి దిగి కత్తి తీసి రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల గడ్డం ఉరికేసి వదిలిపెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తన పై ఉత్తరీయం తీసి రుక్మిణిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధపడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు. తదనంతర రుక్మిణి కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు. గిత్తిన్ హరి పెండ్లి ఆడే నిజ చేతో హారిన్, మానవైభవ గాంభీర్య విహారిన్, నిఖిల సంపత్కరిన్, సాధు బాంధవ సత్కారిణి, పుణ్యచారిణి, మహాదారిద్ర్య సంవారిణి, సువిభూషాంబరాధారిణి, గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లాడి చేసుకున్నాడు. మంచి పట్టుబుట్టం కట్టుకున్నది. దారిద్రమును నాశనం చేయగలిగినది. ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరంతో చూడగలిగినది. పౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది. చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆదరించే స్వరూపమున్నది. మంచి గుణములు కలిగినది అయిన రుక్మిణీదేవిని కృష్ణుడు ద్వారకా నగరం నందు పెద్దలందరి సమక్షంలో వివాహము చేసుకున్నాడు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ గ్రీడ సలుపుచున్న కృష్ణుని చూసి పట్టణంలోని ప్రజలు ఉల్లసిల్లిరి. ప్రీతిలగుచు ముక్తభీతులగుచు. శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవి. ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలి అయి మనలను రక్షిస్తుంది. ఇంకా మనకి ఏమి కావాలి? మనమందరము భయములను వదిలిపెట్టి పరమ సంతోషంగా ఉండవచ్చు అని ప్రజలందరూ భావించారని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీ కళ్యాణగాథ వినిపించాడు.